మేమైతే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇది చూడండి, ఇదంతా ఎంత బాగుందో చూడండి. ఏం లేవు, కార్లు ఉన్నాయి. కార్లు పార్కింగ్ అనమాట ఫ్రెండ్స్. వీళ్ళు శుభమని వీళ్ళంతా కూడా నడవలేకపోతున్నారు. మేమైతే చెక్క నడిచి వస్తూ ఉన్నాం. చూడండి, ట్రైన్ కూడా ఆగింది మా కోసం. ఇక్కడ చూడు బనానా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బనానా చూడండి ఒకసారి. బనానా కూడా లావులాగా ఉన్నాయి. బనానా అన్నీ కూడా 50కి ఎలాంట, 50కి డజన్ అంట. అరే ఇటారా మా వాడు పోతున్నాం ఫ్రెండ్స్. మా వాడికి అయితే వచ్చొస్తున్నాయంట. వాడు ఆడపోయాలని అడుగుతున్నాడు రైల్వే స్టేషన్లో. మరి వాడు డ్రైవర్ వేసుకోరాలేదంట. మా నిహాంత్ వచ్చొస్తున్నా, నీకు వచ్చొస్తున్నాయి ఆడిపోతావు మరి. మా వాడికి అయితే వచ్చొస్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ పోయారో తెలియక మేమైతే దేశం అంతా తిరుగుతా ఉన్నాం. చూడండి, మా అల్లుడు సుమన్ అయితే మేము ట్రైన్ ఎక్కించాము. సో మేమందరం కూడా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం గుంటూరుకి. చూడండి, మా అల్లుడు సుమన్ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ 3 నెలలు డ్రోన్ కెమెరాలు ఉంటాయి కదా, డ్రోన్ కెమెరా ట్రైనింగ్ ఉంది వాడికి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వాళ్ళ కాలేజీ నుంచి అయితే వెళ్ళాడు. సో త్వరగా తిరిగి వస్తాడు. మంచి డ్రోన్ కెమెరా చేస్తాడు నాకు. ఈడు నేనైతే ఆ డ్రోన్ కెమెరాతో ఆడుకుంటాం కదా, మనం ఆడుకుంటాం కదా. ఆ డ్రోన్ కెమెరాతో అయితే మేమైతే సూపర్గా ఆడుకుంటాము. ఇక్కడైతే చూడండి అసలు ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ 15 రూపాయలే ఫ్రెండ్స్. మామూలుగా బయట అయితే 20 రూపాయలు. రైల్వే స్టేషన్ బాగా డాష్ ఇచ్చాడు మాకు. రైడ్ అయితే అటు పడే తట్టుకున్నాడు. మా నిహాంత్ అయితే పడతాడు. ఇది అబ్బా చేపల ఆశలు అనమాట. మేమైతే చేపల మార్కెట్కి వెళ్ళి వచ్చాము. ఇది చూడండి ట్రైను, చేపల మార్కెట్. ఇక్కడ అన్నీ కూడా ఎక్కిస్తా ఉన్నాడు ట్రైన్లో. చేపలన్నీ కూడా ఎక్కిస్తా ఉన్నారనమాట. మామూలుగా స్మెల్ మామూలుగా లేదబ్బా. అంటే మనం బతుకున్నప్పుడే చేపని తింటాం కదా, చిన్నాకు కూడా తింటాం అనుకో, కానీ అది కాదు వేరే. ఇక్కడ ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. చూడండి ఎంతమంది వాళ్ళు చూడు ఎగేసుకుంటుంది. కోసం శుభమని ముక్కలకు కొట్టడం పెట్టిందో. నాకే చేపలు తిన్నాను నాయనే, ఉండటం పెట్టుకోకుండా వచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా హాయ్ 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 అన్న హాయ్ చెబుతున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి అదిగో విజయవాడ లోగో చూడండి ఒకసారి. మీరు నమ్మరు కదా, నేను చెప్తుంటే మీరు నమ్మరు. నాకు తెలిసి ఈ ఆడో వీడియో తీస్తాను అనుకుంటా. కాదు, నేను విజయవాడ వచ్చాను. లోగో కూడా చూడండి. చూడండి ఎంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. చూడండి ట్రైన్ కూడా వెళ్తా ఉంది. ఇటువైపు చూడండి ట్రైన్ కూడా వెళ్తా ఉంది. హాయ్ బాబాయ్ బాబాయ్ హాయ్ హాయ్ హాయ్. అదిగో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అన్నమాట. మేమైతే బయటికి వెళ్తా ఉన్నాము. సో అందరూ కూడా హాయ్ హాయ్. మరి పక్కన వచ్చేవన్నీ అందరూ చూడండి ఎంత చూస్తున్నారు. మమ్మల్ని విచిత్రం చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఏంటి అని వీడియోలు ఏంటని చూడండి. అయితే ఇలా వచ్చాము. ఓకే, ట్రైన్ అయితే మేమైతే బయటకు వచ్చాము ఫ్రెండ్స్. ఎంతో కొంత సూపర్గా. అంటే మేము ప్లాట్ఫామ్ టికెట్లు కూడా తీసుకున్నామండి. మేము అంత అడ్డగోలుగా మా అల్లుండి ట్రైన్ ఎక్కడానికి మేము ప్లాట్ఫామ్ టికెట్లు కూడా తీసుకున్నాం. ఇక బయటకు వచ్చాము విజయవాడ బయట. ఇది ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మేమైతే బయటకి వచ్చాము. ట్రైన్ చూడండి ఎలా వెళ్తుందో, వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది చూడండి ఎలా వెళ్తుందో. ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడేమో మేము ఆటో తీసుకొని వచ్చాము. మన ఆటో వాళ్ళందరూ కూడా అన్న ఎక్కడికన్నా ఆటో కావాలని అడుగుతున్నారు. మరి మేమేమో ఆటో వేసుకొని వచ్చాము. అదే ఆటో లేకపోతే మేము కూడా ఆటో మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళమే. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఆటోలు పార్కింగ్. పాపం అందరూ కూడా అన్నలు, మన డ్రైవర్ అన్నలు అందరూ కూడా చూడండి ఎలాగున్నారు. చూడండి ఆటోలు చూడండి ఎట్లా నిలబడి వర్క్గా ఆటో కావాలని చెప్పి చదువుతున్నారు. మాకేమో ఆటో వద్దు. ఆల్రెడీ మేము ఆటోలో వచ్చాము, ఆటో తెచ్చుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇదిగో మా ఆటో అనమాట. మేము గుంటూరు నుంచి అయితే ఆటో వేసుకొని వచ్చాము. ఇక్కడ పార్కింగ్ చేసాము. సో అదిగో మా టీం అందరూ కూడా. అంటే తెలియదు కదా నీకు ఆటో ఉండే సంగతి తెలియదు కదా శుభమని వాళ్ళకి. అది మా బామ్మరిది ఆటో. ఇదిగో మేము వేసుకొచ్చుకున్న ఆటో ఇదే అనమాట. మేమైతే కొన్ని షార్ట్ వీడియోలు తీసాము. అవి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పెట్టాను. మా అల్లుడు ట్రైన్ ఎక్కించిన వీడియోలు అన్నీ కూడా అందులో ఉన్నాయి అనమాట. ఒకసారి మా అల్లుని కూడా చూడండి. మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్
అండ్ నంబూరి తరుణ్ పేరు మీదే ఉంటాయి. అవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడే దగ్గర అక్కడ చూడండి పాస్ పోస్తా ఉన్నాడు. వాడిని మాత్రం ఇమ్మీడియట్లీ అండ్ హెల్మెట్లీ సార్. వాడిని మాత్రం మా ఆటో ఎక్కినేది సార్. వాడు మా ఆటో ఎక్కాడు సార్. వాడిని మాత్రం హెల్మెట్ చేయాలి వాడు ఇమ్మీడియట్లీ. మా వాడేది పాస్. ఫ్రెండ్స్ వీడియోని ఫాలో చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రైల్వే స్టేషన్ వీడియోలు ఇంకా మీకు మరిన్ని వస్తామంటే. మా శుభం అనేది చాలా బాగా మాట్లాడింది, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎక్కపోతే నడుచుకుంటూ పో, ఎవడొద్దు అన్నాడు అమ్మ నిన్న. గుంటూరా? అయ్యో నేను